బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించొద్దని ఆదేశాలను జారీ చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టులో సవాల్ చేశారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశాలను జారీ చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టులో సవాల్ చేశారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశాలను జారీ చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టులో సవాల్ చేశారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది హైకోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ రానా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఎస్ఎంఎన్ఆర్ రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే చెప్పుకోవచ్చు. ఇవాళ హైకోర్టులో ఇప్పుడు కొత్తగా గవర్నర్ కోటాలో ఎన్నికైనటువంటి కోదండరాం కానీ అమీర్ అలీ కానీ వీళ్ళిద్దరికి సంబంధించిన ప్రమాణ స్వీకారాన్ని ఆపాలంటూ కూడా హైకోర్టులో ఇప్పటికే వీరు దాసోజు శ్రవణ్ కానీ కుర్రా సత్యనారాయణ కానీ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆ పిటిషన్ని పరిశీలించినటువంటి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. వచ్చే ఫిబ్రవరి 8వ తారీఖు పూర్తి స్థాయి వాదోపవాదాలు జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో మేము తుది తీర్పు ఇస్తాం, అప్పటి వరకు కూడా స్టేటస్ కో ఉండాలనేసి కూడా చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు దీనిపైనే దాసోజు శ్రవణ్ కూడా బిగ్ టీవీ కలిసి మాట్లాడడం జరిగింది. అయితే ఈ నెల 24వ తారీఖునే మేము ఇటు ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం. 24వ తారీఖు ఇటు హైకోర్టుకి యొక్క పిటిషన్ వస్తుంది. దాంతోపాటు దీనికి సంబంధించినటువంటి వాదనలు కానీ వచ్చే నెల 8వ తారీఖు జరగబోతున్నాయి. ఈ సమయంలో ఎటువంటి డిసిషన్స్ మీరు తీసుకోవద్దండి, పాత ఎమ్మెల్సీ కోటలో మాకు మా పేర్లు సిఫారసు చేశారు కాబట్టి అది పెండింగ్లో ఉంది, కోర్టులో ఉంది, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అనేది కూడా నేను చెప్పాము. అయినా ఈ గవర్నర్ గారు దీనిపైన ఆమోదం చేశారంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదన్నప్పటికీ నిన్న దాదాపు ఇటు కోదండరాం కానీ అమీర్ అలీ కానీ శాసన మండలికి వెళ్ళారు. దాదాపు 3 గంటల పాటు కూడా వారు వెయిట్ చేశారు. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి అక్కడికి రాని పరిస్థితి, వారితో ప్రమాణ స్వీకారం చేయించినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఎందుకు చేయించలేదనేసి అందరూ కూడా నిన్న అనేక ప్రశ్నలు విమర్శలు కూడా చేసుకున్న నేపథ్యంలో ఇవాళ హైకోర్టుకి వస్తున్న నేపథ్యంలో కావాలనే నిన్న ప్రమాణ స్వీకారం చేయించకుండా గుత్తా సుఖేందర్ రెడ్డి అడ్డుకున్నారు. దీని వెనకాల మా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనుక, ఎందుకంటే తమ కేసు తేలే వరకు కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎవరైతే గవర్నర్ ఆమోదం పొందారో వారిని ప్రమాణ స్వీకారం చేయించొద్దని కూడా వారు క్లియర్గా ఈ యొక్క పిటిషన్ వేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఏదప్పటికీ దీనిపైన వచ్చే నెల మళ్ళీ వాదోపవాదాలు జరుగుతాయి కాబట్టి కంపల్సరీ అప్పుడు తుది తీర్పు వస్తుంది. దీనిపైన మళ్ళీ ప్రభుత్వం కూడా కంపల్సరీ కూడా పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనేది ఆపాలంటూ కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో దీనివల్ల ఈ యొక్క ఆర్డర్స్ వల్ల నిన్న జరగాల్సినటువంటి ప్రమాణ స్వీకారం పోతే నిన్న జరగకపోయినా ఇవాళ జరుగుతుంది అనేసి కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ హైకోర్టు తీర్పు వల్ల పూర్తిగా ఇప్పుడు గవర్నర్ ఆమోదం పొందినప్పటికీ మళ్ళీ కొన్ని రోజుల పాటు ఇటు కోదండరాం కానీ ఇట్లా అమీర్ అలీ కానీ ఇద్దరు కూడా వెయిట్ చేయాల్సినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు ఈ అంశమే రాజకీయాల్లో దుమారంగా మారిపోతుంది. వీరి యొక్క మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దానిపైన మీ విశ్లేషణ ఏమిటి? ఏమన్నారు, ఎందుకంటే ప్రభుత్వం చాలా క్లియర్ కట్గానే ఉంది, గవర్నర్ కూడా చాలా క్లియర్ కట్గా ఉంది. వారిని ఏ బేసిస్ మీద గవర్నర్ వాళ్ళనైతే రిజెక్ట్ చేసిందో
ఏ బేసిస్ మీద వీళ్ళని ఆమోద ముద్ర వేసిందో దానికి ఆమెకు క్లియర్ కట్గా ఆమెకు కొన్ని సమాధానాలు ఉన్నాయి. పైగా వీరిద్దరు కూడా ఉద్యమంతో పాటు సామాజిక కార్యక్రమాల్లో చాలా విరివిగా పనిచేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఈ గవర్నర్ కోటాలో నామినేట్ చేయడానికి వీరిద్దరూ సరైన అభ్యర్థులు అనేసి కూడా గవర్నర్ కూడా భావిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఆమె ఆమోద ముద్ర వేసింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు హైకోర్టు సంబంధించినటువంటి తీర్పును గౌరవిస్తూనే 8వ తారీఖు వరకు కూడా ఆగుతారు. తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కూడా ఇటు రాజ్భవన్ నుంచి కూడా వారు ఒక పిటిషన్ వేసే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన కంపల్సరీ మళ్ళీ చర్చించే అవకాశం ఉంది. అయినప్పటికీ వారు లేవనెత్తినటువంటి అంశాలు అలాగే ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశాలకి సరితూగటం లేదు. వారిని ఏంటంటే వారు చేసినటువంటి సేవలు కానీ ఎక్కడా కనపడలేదు. కేవలం వారు పొలిటీషియన్స్ బాగానే మాత్రమే ఉన్నారు. కానీ ఇక్కడ అమైర్ అలీ ఖాన్ విషయానికి వచ్చినా ఇలాగ కోదండరామ్ విషయానికి వచ్చినా కోదండరామ్ ఇటు ప్రొఫెసర్ గాను ఇట్లాగా ఉద్యమ అధినేత గాను దాదాపు 15 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని తన భుజాలపైన నడిపించినటువంటి వ్యక్తి గాను, తర్వాత పొలిటీషియన్ కానీ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొన్నటువంటి వ్యక్తి గాను, అలాగే అమెరికాను కూడా ఇలాంటి పరిస్థితి పాత్రికేయ విభాగంలో దశాబ్దాలుగా ఆయన చేసినటువంటి సేవలు అమోఘం. దాంతోపాటు ఉద్యమంలో కూడా చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తుల కంటే మంచి ప్రొఫైల్ కంటే వారి ప్రొఫైల్ పెద్దగా తెరుతూగడం లేదు. కాబట్టి ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళింది. గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళగానే వెంటనే వీరిద్దరికీ ఆమోద ముద్ర వేసింది. ఇదే అంశాన్ని కూడా వాళ్ళు జీవో తెచ్చుకున్నారు. ఎగ్జాక్ట్గా నిన్న ప్రమాణ స్వీకారానికి వెళ్తే దీన్ని బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారు అడ్డుకోవడం, ఏకంగా మండలి చైర్మన్ అందుబాటులో లేకపోవడం, ఇది ఖచ్చితంగా రాజకీయ దుమారమే అని చెప్పుకోవచ్చు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా హైకోర్టుని మెట్లెక్కాలని కూడా వారు భావిస్తున్నారు. రేపు కూడా మరొక పిటిషన్ వేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే ఇంకో బెంచ్కి వెళ్ళి పిటిషన్ వేసే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయం అలాగే మొత్తం గవర్నర్ డిసిషన్ తీసుకుంది. కాబట్టి వీరి యొక్క ఆమోదాన్ని వీరి యొక్క డిసిషన్ని ప్రశ్నించడానికి నిజంగానే అవి లాబ్స్ ఒప్పుకుంటాయా లేదా దానిపైన న్యాయపరమైనటువంటి సలహాలు ఇవాళ తీసుకున్న తర్వాత తదుపరి స్టెప్ ఉండబోతుంది అనేసి కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. కానీ ప్రభుత్వం అయితే దీన్ని వెనకాల పెద్ద వెనకడికి వేసే అవకాశం ఉంది. కంపల్సరీ కూడా వీరిని ఎన్నిక చేశాం కాబట్టి, రాజ్యాంగబద్ధంగా ఎన్నిక చేశాం కాబట్టి వీరి ఎన్నిక చెల్లుతుంది. కాకపోతే కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి వారిని గౌరవిస్తూనే మనకున్నటువంటి హక్కులు కూడా కాలరాయకూడదన్న ఉద్దేశంతో, మన హక్కులు కూడా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వారు మరొకసారి కోర్టు తలుపులు తెరవడానికి సిద్ధమైనట్టుగా మనకు తెలుస్తుంది ఏమన్నారు. రైట్, థ్యాంక్ యూ రానా. బులెటిన్లో మన పొలిటికల్గా సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశాలను స్పష్టంగా జారీ చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టులో సవాల్ చేశారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది హైకోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి స్థాయి విశ్లేషణ అందించేందుకు మా ఎడిటర్ ఇన్ చీఫ్ పివి శ్రీనివాస్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పుడున్నటువంటి తాజా అప్డేట్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? దీన్ని రాజకీయం పరంగా ఎలాంటి అప్డేట్గా భావించాలి? ఏమన్నారు అంటే ప్రధానంగా నిన్న ప్రమాణ స్వీకారం అడిగితే టైం ఇచ్చారు అనేటువంటిది కోదండరామ్ సహా కానీ అదేవిధంగా ఇతర గవర్నర్ కోటాలో నామినేట్ అయినటువంటి వాళ్ళిద్దరూ కూడా ప్రధానంగా నిన్న ప్రమాణ స్వీకారం చేయడానికి టైం అడిగి వెళ్ళారు. కానీ చైర్మన్ మండలి చైర్మన్ అందుబాటులోకి రాలేదు. దాదాపుగా సుమారుగా 2-3 గంటల పైనే వాళ్ళు చాలాసేపు వెయిట్ చేశారు. వెయిట్ చేసి ఫోన్లు చేసినా రెస్పాండ్ కాలేదు అనేటువంటిది, టైం ఇచ్చి మాకు రాకపోవడం అనేటువంటిది కొంత అవమానకరంగా వాళ్ళ ఫీల్ అయినటువంటి పరిస్థితి ఉంది. అన్నిట్లో నిన్న ఆ వార్త కానీ ఆ విషయం అన్నిట్లో సోషల్ మీడియాలో కానీ ఇటు ఇతర వార్తా పత్రికల్లో వాటిలో కూడా ఆ వార్త వచ్చింది. కానీ చివరికి ఇవాళ 31వ తారీఖున ప్రమాణ స్వీకారానికి టైం ఇచ్చినట్టుగా, అంటే ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైనటువంటి 2 ఉన్నారు, మహేష్ గౌడ్ అదేవిధంగా బల్మూరి వెంకటు, గవర్నర్ కోటా కింద ఎన్నికైనటువంటి అందరికీ కలిపి ఇటు స్పీకర్ దగ్గర అసెంబ్లీలో 2, అదే మండలిలో వాళ్ళిద్దరు చైర్మన్లు ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకటు, అదేవిధంగా ఈ 4 ఎమ్మెల్సీలకి షెడ్యూల్ ఇస్తున్నట్టుగా 31వ తారీఖున ఫలానా టైంకి మీరు వచ్చి ప్రమాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని శాసనమండలి కార్యాలయం నుంచి మెసేజ్ వచ్చింది. వాళ్ళకి ఆ మేరకు
సందేశం పంపించడం జరిగింది. కానీ ఎందుకు నిన్న అవాయిడ్ చేయటం వెనకాల ఏమై కారణం ఏమి ఉంటుంది అనేది ఎవరికి నిన్న రోజున కొంత, ఎందుకంటే రాజకీయంగా దీని వెనకాల ఉందా లేదా అని చేర్చుకోలేరు. బస్ అందుబాటులో రాలేకపోయారేమో మండలి చైర్మన్ అనేటిది అనుకున్నారు. కానీ ఇవాళ వాయిదా ఉండటం, ఈ వాయిదా ఉన్న నేపథ్యంలో విచారణ జరగటం, విచారణ జరిగిన క్రమంలో కొంత దీని మీద కోర్టు స్టే ఇస్తుంది. ఎందుకంటే అసలు ఎన్నిక కాకుండా స్టే ఇవ్వాలన్నారు. కానీ హైకోర్టు గవర్నర్ ని ఎన్నుకోవద్దు, గవర్నర్ సంతకం పెట్టకుండా, ఎందుకంటే కేబినెట్ చేసినటువంటి రెజల్యూషన్ ఏదైతే ఉందో ఇద్దరిని ఎన్నుకోవాలనే కేబినెట్ నిర్ణయం ప్రకారం గవర్నర్ దగ్గరికి ఫైల్ ఇవ్వడం జరిగింది. గవర్నర్ సంతకం పెట్టొద్దని ఆదేశించేది, ఎందుకంటే ఆమె రాజ్యాంగపరంగా ఆమె ప్రతినిధి కాబట్టి ఆమెని ఆదేశించి మీరు సంతకం చేయొద్దు అని ఆదేశించే రైట్ హైకోర్టుకు లేదు అనేటువంటిది కోర్టు తేల్చి చెప్పింది. కాబట్టి గవర్నర్ ఆ సంతకం చేయటం జరిగిపోయింది. కానీ ప్రమాణ స్వీకారాన్ని ఆపేటువంటి దానికోసం ఒక ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బహుశా ఇవాళ విచారణ ఉన్న నేపథ్యంలో నిన్నటి రోజున ప్రమాణం చేస్తే దానికి ఇక విచారణ చేసి కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే వన్స్ ప్రమాణం చేసిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు గవర్నర్లుగా ఎమ్మెల్సీలుగా బాధ్యత చేపట్టిన వాళ్ళు అవుతారు. బాధ్యత చేపట్టిన తర్వాత వాళ్ళని తొలగించడం అనేటువంటిది న్యాయపరంగా కొన్ని సమస్యలు, కొన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రమాణం చేయకముందు ఒకటి, ప్రమాణం చేసిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. గవర్నర్ సంతకం మీద ఫైల్ పెట్టినప్పుడు పెట్టకముందు ఇట్లా కొంత న్యాయపరంగా కూడా గవర్నర్ సంతకం చేయకపోతే ఏంటి, సంతకం చేసిన తర్వాత ఏంటి, అలాగే గవర్నర్ ఆమోదించిన తర్వాత వాళ్ళతో ప్రమాణం చేయిస్తే ఏంటి, ప్రమాణం చేయించకపోతే ఏంటి, అంటే న్యాయపరంగా కూడా అనేక చిక్కులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది, ఎందుకంటే మండలి చైర్మన్ అందరికీ తెలుసు. మండలి చైర్మన్ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికైనటువంటి వ్యక్తి. ఆయన ఏమి పాలిటిక్స్ సంబంధం లేని వ్యక్తి కదా. ఆయన కూడా పాలిటిక్స్ లో నుంచి వచ్చిన వాడు. ఎంతమంది ఎంపీగా పనిచేశాడు. తెలుగుదేశంలో కొంతకాలం, కాంగ్రెస్ లో ఉన్నాడు. కాంగ్రెస్ నుంచి తర్వాత ఆనాడు టీఆర్ఎస్, ఈనాడు బీఆర్ఎస్ లో చేరాడు. ఆ తర్వాత ఆయన మంత్రి పదవి కోసం చాలా తీవ్ర ప్రయత్నాలు చేశాడు. కానీ మంత్రి ఇష్టం, అప్పటిదాకా మండలి చైర్మన్ గా ఉండమని చెప్పారనేటువంటిది కూడా అందరికీ తెలిసినటువంటి అంశం. రాజకీయ వర్గాల్లో తెలియని లేదు, మీడియాలో కూడా అన్నింటిలో కూడా వచ్చింది. మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. మండలి చైర్మన్ గా ఉన్నటువంటి సుఖేందర్ రెడ్డి అనేటువంటిది అన్నాడు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ క్వశ్చన్ లో మంత్రి పదవి ఇవ్వలేము, ప్రస్తుతానికి మండలి చైర్మన్ గా ఉంటే తర్వాత ఎక్స్టెన్షన్ లోనో లేకుంటే మళ్ళీ తర్వాత అవకాశం వచ్చినప్పుడు మంత్రులకు విస్తరణలోనో లేకుంటే ఇతర సందర్భాల్లోనూ మేము ఏర్పాటు చేస్తామన్నారు. కానీ చివరికి అది సాధ్యం కాలేదు. పివి శ్రీనివాస్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? పొలిటికల్ గా ఎంత ఇంపార్టెన్స్ ఉంది అంటే ఏం చెప్తారు? అదే ఎందుకని అంటున్నా అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన కుమారుడు, తాజాగా మనం చూసాం ఆయన కుమారుడు ఎంపీ టికెట్ అడుగుతున్నాడు అనేటువంటిది కూడా సీరియస్ గా మొన్న ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా ట్రై చేసినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి కుమారుడు మొన్న టికెట్ కూడా ట్రై చేశాడు నల్గొండ నుంచి అన్నారు. కానీ సిట్టింగ్లకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కాబట్టి అది అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది వాళ్ళ కుమారుడే బిగ్ టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. నేను ఎంపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నాను, దానికి అంటే కలిసిపోయాడు, కేటీఆర్ గా వచ్చాడు, కలిశాడు అన్నప్పుడు ఏదో సుఖేందర్ రెడ్డి అలిగాడు అనేటువంటి వార్త వచ్చింది. మరి అందరం చూసాం, అన్నింటిలో కూడా వచ్చింది. సుఖేందర్ రెడ్డి అలిగాడు అనేటువంటిది అట్లా ఇట్లా అని అన్నారు. చివరికి కేటీఆర్ స్వయంగా ఇంటికి వెళ్ళాడు అన్నారు. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత మండలి చైర్మన్ ప్రోటోకాల్ ప్రకారం మీడియాతో మాట్లాడకూడదు కాబట్టి కొడుకుతో మాట్లాడిచ్చాడు అనేటువంటిది కొడుకు బిగ్ టీవీ కూడా మాట్లాడి చెప్పాడు, నేను ఎంపీటీకి రేసులో ఉన్నాను. కాబట్టి ఈ మొత్తం కాంటెస్ట్ చూసినప్పుడు నిన్న కావాలంటే ఇవాళ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్న నేపథ్యంలో నిన్న ప్రమాణం చేయించకుండా బ్రేక్ చేయగలిగితే ఇవాళ స్టేటస్ కో కనుక కోర్టు ఇస్తే, అంటే యథార్థ స్థితి కొనసాగించండి, ఎవరిని ప్రమాణం చేయించొద్దు అనేటువంటిది కనుక వస్తే అది కొంత అడ్వాంటేజ్, పొలిటికల్ గా అడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటిది ముందే కొంత, ఎందుకంటే కోర్టులో ఇవాళ విచారణ ఉందని తెలిసినప్పుడు ఇవాళ ఆర్గ్యుమెంట్లు ఉంటాయని తెలిసిన తర్వాత నిన్న ప్రమాణం చేయించడం అనేటువంటిది పొలిటికల్ మిస్టేక్. కాబట్టి బీఆర్ఎస్ ఆ మేరకు మండలి చైర్మన్ మీద ఒత్తిడి తెచ్చిందా, మరి టైం తెలియక ఇచ్చాడా, అంటే ఇవాళ కోర్టులో కేసు విచారణ ఉంది అనే విషయం చైర్మన్ తెలియక కోదండరాము వాళ్ళు ప్రమాణం చేస్తాయి, వాళ్ళ ప్రమాణ స్వీకారం చేయించండి మా చేత అంటే ఓకే వెల్ అండ్ గుడ్ ప్లీజ్ కమ్ అని అన్నారా? అది తర్వాత ఆ విషయం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిసి కొంత దాన్ని స్కిప్ కొట్టండి, ఇవాళ ప్రమాణం చేయించొద్దు, రేపు కోర్టు ఏమొస్తుందో చూద్దాం, రేపు కోర్టు కనుక వాళ్ళకి ఫేవర్గా వస్తే చేసేది ఏం లేదు, కంటిన్యూ చేయొచ్చు, ఈ ఒక్కరోజు స్కిప్ కొడితే రేపు ఏం జరుగుతుందో చూద్దాం అనేటువంటిది ఏమన్నా చెప్పారు. అందులో భాగంగానే 31వ తారీఖున అందరికీ కలిపి, అంటే ఎమ్మెల్యే కోటలో ఎన్నికైన వాళ్ళకి కానీ ఎమ్మెల్సీ గవర్నర్ కోటలో ఎన్నికైన వాళ్ళకి కానీ అందరికి కలిపి, అంటే అప్పటికి వాళ్ళు ఏది కావాలని అవాయిడ్ చేసినట్టు కాకుండా అఫీషియల్ గా 31వ తారీఖున ప్రమాణం చేస్తామని మండల కార్యాలయం నుంచి వాళ్ళకి మెసేజ్ పంపడం అనేటువంటిది, ఇవన్నీ చూస్తుంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, పొలిటికల్ స్ట్రాటజీ లేకుండా బీఆర్ఎస్ ఒక వ్యూహంలో భాగంగానే నిన్న చైర్మన్ వ్యూహంలో చేసి ఉంటారు. అందుకనే ఇవాళ ఈ పరిణామం చోటు చేసుకుంది, హైకోర్టులో ఈ తీర్పు వచ్చింది.
అంటే మధ్యంతర ఉత్తర్వులు, తీర్పు అనలేము, మధ్యంతర ఉత్తర్వులు వచ్చిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ పివి శ్రీనివాస్.